LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. విజయవాడలో శాతవాహన కళాశాల ప్రిన్సిపల్ వంకాయలపాటి శ్రీనివాస్ ను కిడ్నాప్ చేయించారు టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. 2015 నుంచి కోర్టు వివాదంలో ఉన్న భూ వివాదంలోనే ఈ కిడ్నాప్ జరిగిందని బాధితుడు చెబుతున్నాడు. ఎమ్మెల్సీ పిఏతో పాటు ఆయన అనుచరులు తనను కిడ్నాప్ చేసి తీసుకువెళ్లి సంతకాలు పెట్టించాలని బెదిరించారని ఆయన పేర్కొన్నారు. పోలీసులు మీడియా కథనాలతో రాత్రి 1 గంట తర్వాత శ్రీనివాస్ను వదిలిపెట్టారు ఆలపాటి అనుచరులు. శాతవాహన కాలేజీ సొసైటీ భూములను కాజేయాలని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కుట్ర చేస్తున్నారని అన్నారు ప్రిన్సిపల్ శ్రీనివాస్. ఎమ్మెల్సీతో తనకు ప్రాణహాని ఉందని, ఈ విషయాన్ని సీఎం చంద్రబాబుతో పాటు డీజీపీ దృష్టికి తీసుకువెళ్తానంటున్న శ్రీనివాస్తో మా ప్రతినిధి అశోక్ మరింత సమాచారం అందిస్తారు. విజయవాడలో శాతవాహన కాలేజ్ ప్రిన్సిపల్ వంకాయలపాటి శ్రీనివాస్ కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. అయితే ఈ కిడ్నాప్ ప్రస్తుతం సుఖాంతమైంది. అయితే మనతో పాటు మాట్లాడేందుకు ఎవరైతే కిడ్నాప్ గురైన శ్రీనివాస్ ఉన్నారో ఆయన మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, అసలు ఎందుకు మిమ్మల్ని కిడ్నాప్ చేశారు? ఎన్ని గంటలకి ఎక్కడ కిడ్నాప్ చేశారు? నిన్న నాకు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ప్రజెంట్ ఎమ్మెల్సీ గారు నాకు ఫోన్ చేశారు. ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది, దాని విషయం మాట్లాడాలి, రమ్మన్నారు. నేను కొంచెం పనిలో ఉన్నా సార్, వస్తానన్నా. ఈలోపు వాళ్ళ పిఏని శ్రీధర్ అనే వ్యక్తిని మా ఇంటికి పంపించారు 5:30. వాళ్ళు 1 అవర్ దాకా మా ఇంటి దగ్గర వెయిట్ చేశారు, 1.5 అవర్ దాకా. నేను రాలేదు, అప్పటికి బయట ఉన్నా. తర్వాత వాళ్ళు చాలాసేపు వెయిట్ చేసి సీసీటీవీ ఫుటేజెస్ ప్రకారం వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత నేను వచ్చి నేను ప్రశాంత్ హాస్పిటల్ దగ్గర వర్క్ మీద వెళ్తే వాళ్ళ పిఏ ఇంకొక 4-5 వ్యక్తులు నా వెనకాల ఫాలో అయినట్టున్నారు. నేను చూసుకోలేదు. అక్కడికి వచ్చి నేను బండి పెట్టిన తర్వాత వెంటనే సార్ రమ్మంటున్నారు అన్నారు. వస్తాను, నేను మాట్లాడతా, సార్తో మాట్లాడి నేను వస్తాలే అన్న. కుదరదు అని చెప్పి బలవంతంగా కారు ఎక్కించేసుకుని తీసుకెళ్ళిపోయారు. మంగళగిరి దాటిన తర్వాత నా ఫోన్స్ తీసేసుకున్నారు. తీసుకుని డైరెక్ట్ గుంటూరు తీసుకెళ్ళిపోయారు. గుంటూరు ఆయన పాత హౌస్లో తీసుకెళ్ళి పైన కూర్చోబెట్టారు. నన్ను కూర్చోబెట్టిన 10-15 నిమిషాలకి ఆయన వచ్చారు. వచ్చి ఇది కేసు వస్తుంది, మీ ఫాదర్తో సంతకం పెట్టించి నాకు కేసు రెడీ చేసి అన్నారు. ఇప్పుడైతే 2010లో ఈయన కాలేజీలోకి ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయినప్పటి నుంచి డిస్ప్యూట్స్ నడుస్తూనే ఉన్నాయి. ఆయన మెంబర్ కాదని, ఆయనకి అసలు రైటే లేదని హైకోర్టు డైరెక్షన్ ఉంది, కలెక్టర్ రిపోర్ట్స్ ఉన్నాయి, గవర్నమెంట్ రిపోర్ట్స్ ఉన్నాయి, మేనేజ్మెంట్ సస్పెండ్ చేసి జీవో ఇచ్చింది. ఆ జీవోని మళ్ళీ ఆయన ఇన్ఫ్లుయెన్స్తో 15 డేస్లో దాన్ని అవేన్స్లో పెట్టించారు దాన్ని. ఇప్పుడు నేను ఏం చేయగలుగుతా సార్ అంటే, ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళావు, గవర్నమెంట్ నాది, అన్నీ నా ఉన్నాయి, ప్రజెంట్ నా చేతిలో ఉంది, నువ్వు ఏం చెప్తే బాగా జాగ్రత్తగా బయటకు వెళ్తా, లేకపోతే నేను ఏది చేసినా నేనేం చేయలేను అనుకుంటున్నావా, నాకున్న పవర్లో అన్నారు. సుప్రీంకోర్టు లాయర్ ఏదో నంబర్ ఇచ్చారు, మెయిల్ పెట్టమన్నారు. పెట్టేసిన తర్వాత ఇక్కడే నువ్వు సోమవారం దాకా ఇక్కడే ఉండు, సోమవారం తర్వాత నేను వదులుతాను అన్నాడు. పోలీసు మీడియా ఎప్పుడైతే రియాక్ట్ అవ్వడం మొదలెట్టి బాగా ప్రెషరైజ్ చేసి ఫోన్స్ రావడం మొదలెట్టాయో, ఇంకా ఆయన స్లో అయ్యి మనం నెమ్మదిగా ఆలోచించి మనం గొడవతో వద్దు, నెమ్మదిగా మాట్లాడుకుందాం, ఇచ్చేద్దామని చెప్పి లోపు వాళ్ళు చెప్పిన తర్వాత వదిలేయమని డీసీపీ గారు ఫోన్ చేశారు. ఆవిడ చాలాసార్లు ఫోన్ చేసి మాట్లాడి సిపి గారు అందరూ ఇందులో వెరిఫికేషన్ చేసుకుంటూ వచ్చేసరికి ఇంకా అప్పుడు ఆ డ్రైవర్ని ఇచ్చి నాకు విజయవాడ పంపించారు. రాత్రి 1:30కి ఆ టైంకి. ఒక పార్టీలో ఉన్న వ్యక్తి, ఒక పొజిషన్లో ఉన్న వ్యక్తి ఆ విధంగా చేస్తే ఇంక సామాన్యులకి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పే సిచ్యువేషన్ లేదు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అండ్ వాళ్ళ పిఏ మీద, వాళ్ళు ఇచ్చినటువంటి వచ్చిన మనుషుల మీద గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకుంటారో, పోలీస్ ఏం యాక్షన్ తీసుకుంటారో మనం వేచి చూడాలి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, నేరుగా మీరు సీఎంని కానీ లేదంటే డీజీపీని కానీ కలిసి ఫిర్యాదు చేస్తారా, లేదంటే స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తారా? థ్రెట్ అయితే ఉంది, అదే నేను మెన్షన్ చేస్తాను పోలీసులకిను. సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాను, పోలీసుల దృష్టి కూడా తీసుకెళ్తాను. వాళ్ళు ఏం చేస్తారనేది మనం చూద్దాం. శాతవాహనకు సంబంధించిన వివాదంలో అక్రమంగా తలదూర్చి, అంటే ఖచ్చితంగా ఈ భూములను కాజేయాలనే ఒక ప్రయత్నంలో టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాదే తనను కిడ్నాప్ చేశారు. నిన్న దాదాపుగా 4 గంటలకు పైగా నిర్బంధించి తనతో బలవంతంగా సంతకాలు చేయించుకోవాలని కూడా చూశారు. ఇప్పటికైనా సరే ఈ ఘటన అనంతరం తనకు రక్షణ కావాలి, తనకు ఒక ప్రాణభయం ఉంది కాబట్టి సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్ళడంతో పాటు తనకు భద్రత కల్పించాలన్న డీజీపీతో పాటు స్థానికంగా ఉన్న పోలీస్ కమిషనర్ను కూడా కలిసి తాను విజ్ఞప్తి చేస్తామని చెప్పి ఎవరైతే వంకాయలపాటి శ్రీనివాస్ ఉన్నారో ఆయన తెలియజేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ వంశీతో అశోక్, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.